హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. నిజంగానే ఇండియన్ క్రికెట్లో సూపర్ స్టార్ కల్చర్ చాలా డీప్గా ఉంది. మనం చాలాసార్లు అనుకుంటాం బుమ్రా లాంటి బౌలర్స్, అశ్విన్ లాంటి బౌలర్స్కి ఇవ్వాల్సినంత క్రెడిట్, దక్కాల్సినంత కీర్తి ప్రతిష్టలు దక్కట్లేదని చెప్పి. నిజమే కదా. అది బౌలర్సే కాదు, కొంతమంది బ్యాటర్స్ కూడా ఉంటారు. అంటే కోహ్లీలు, రోహిత్ శర్మలు, ధోనీలు, సెహ్వాగ్లు, వీళ్ళకి వచ్చినంత ప్రామినెన్స్ వీళ్ళకి గురించి మనం మాట్లాడుకున్నట్టుగా కొంతమంది సోల్జర్స్ ఉంటారు, కమిటెడ్ సోల్జర్స్. వాళ్ళ గురించి మాట్లాడు, లైక్ పుజారా అండ్ తాజాగా రిటైర్ అయిన అజింక్య రహానే. వీళ్ళు ఇండియన్ క్రికెట్కి ఎంతో గొప్ప గొప్ప సేవలు అందించారు. కానీ వాళ్ళ గురించి చాలా తక్కువ మాట్లాడుతుంది. ఇప్పుడు ఒక్కసారి అజింక్య రహానే రిటైర్ అవ్వగానే అందరికీ అయ్యో రహానే రిటైర్ అయిపోయాడా, అతని మీద బోళ్ళంత ప్రేమ వచ్చేసింది. అంటే తప్పని అనట్లేదు నేను. అప్పుడు నవ్ వీ హ్యావ్ రియలైజ్డ్ రహానే రిటైర్ అయ్యాడా. ఇప్పుడు నవ్ వీ హ్యావ్ స్టార్టెడ్ రియలైజింగ్ రహానే చేసిన ఇండియన్ క్రికెట్కి ఇచ్చిన కాంట్రిబ్యూషన్స్ అన్నీ కూడా మనం ఒకసారి తలుచుకుంటున్నాం. నాకు విపరీతంగా రిక్వెస్ట్లు వస్తున్నాయి. నేను వేరే పని మీద బిజీ ఉన్నాను. ఏంటంటే రహానే మీద వీడియో చేయండి చెప్పి నాకు వాట్సాప్లో కానీ సోషల్ మీడియాలో కానీ మన ఛానల్ కింద కామెంట్స్, నేను మార్నింగ్ ఒక వీడియో చేశాను, దాని కింద కామెంట్స్లో సగం ఇవే ఉన్నాయి, మేక్ ఏ వీడియో అని రహానే అని చెప్పి. నిజమే, నేను అప్పటి నుంచి చేయాలని అనుకుంటున్నాను. నేను కొంచెం లేట్ అయింది. ఇంకా రహానే కాన్సంగ్ హీరో. ఇండియన్ క్రికెట్లో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. పుజార్ గురించి నేను చెప్పాను, ఒకప్పటి మహీందర్ అమర్నాథ్, ఇలా చాలామంది ఇండియన్ క్రికెట్కి ఎంతో సేవలు అందిస్తారు. వాళ్ళు బ్రహ్మాండమైన రికార్డు ఉంటుంది వాళ్ళకి. కానీ వాళ్ళు మనం గుర్తించాం. ఏంటంటే ఎప్పుడు మనం సూపర్ స్టార్స్ చుట్టూనే మనం తప్పని అంటలేదు నేను. దట్ ఈస్ ఎక్కడైనా జరిగేది అలాగే జరుగుతుంటుంది. మన దగ్గర చాలా ఎక్కువగా జరుగుతుంది. రహానే రికార్డు మనం చూడండి. మనం 2021లో ఆస్ట్రేలియాలో గెలవడం మామూలు విషయం కాదు. లాస్ట్ మ్యాచ్ బ్రిస్బేన్ గ్యాబా టెస్ట్కి మనం 11 ప్లేయర్స్ని అసెంబుల్ చేయడం కష్టమే. 3వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న సిరాజ్ వాజ్ అవర్ లీడింగ్ బౌలర్, మోస్ట్ ఎక్స్పీరియన్స్ బౌలర్ ఆ మ్యాచ్లో. ఎన్ని ఇంజరీస్ అయినాయి. విరాట్ కోహ్లీ ఫస్ట్ మ్యాచ్ తర్వాత ఆడలేదు. సీనియర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. అశ్విన్ ఇంజర్డ్, బుమ్రా ఇంజర్డ్. అలాంటి సిచ్యుయేషన్లో మనం ఆ సిరీస్ గెలవడం 2-1తో, ఆఫ్టర్ గెటింగ్ ఆల్ అవుట్ ఫర్ 36 ఇన్ ద ఫస్ట్ టెస్ట్ మ్యాచ్. మనం చేసిన ఎక్స్ట్రాడనరీ కంబ్యాక్. బోల్డ్ అని సిరీస్లో నేను చూశాను, కానీ ఈ సిరీస్ నాకు అలా గుర్తుండిపోతుంది. 2020-21 బీజీటీ. అప్పుడు కెప్టెన్ ఎవరు? రహానే. కానీ క్రెడిట్ అంతా ఎక్కువగా రిషబ్ పంత్కి వెళ్ళిపోయింది. రిషబ్ పంత్ ప్లేడ్ సమ్ ఫెంటాస్టిక్ నాక్స్, నో డౌట్. బట్ రహానే లీడర్షిప్ అండ్ ది సెంచరీ హీ మేడ్. 36 ఆల్అవుట్ అయిన తర్వాత అడిలైడ్ టెస్ట్కి యాక్చువల్గా విరాట్ కోహ్లీ వాజ్ ది కెప్టెన్. తర్వాత ప్యాటర్నిటీ లీవ్ మీద వెళ్ళాడు. మెల్బోర్న్లో రహానే కెప్టెన్ అయ్యాడు. అవడంతో పాటు ఆ మ్యాచ్లో మనం బ్యాటింగ్ చేసినప్పుడు ఈ స్కోర్డ్ 112 అనుకుంటా. ఆ మ్యాచ్లో అదొక్కటే 100 అనుకుంటాను, ఐ యామ్ నాట్ రాంగ్. వండర్ఫుల్ ఫైటింగ్ ఇన్నింగ్స్ అనే వెరీ వెరీ బౌలర్ ఫ్రెండ్లీ వికెట్. లో స్కోరింగ్ మ్యాచ్. దాంట్లో మనకి ఆ 130 రన్స్ లీడ్ వచ్చింది. అదంతా కూడా రహానే వాళ్ళది. ఎందుకంటే ఇండియా 4th బ్యాటింగ్ చేయాలి. ఆ సిచ్యుయేషన్లో మనకి ఆ లీడ్ రావడానికి కారణం రహానే చేసిన సెంచరీ. మరొక హాఫ్ సెంచరీ జడేజా చేశాడు. అంతకుమించి ఎవరు పెద్దగా రన్స్ చేయలేదు ఆ ఇన్నింగ్స్లో. సో అలాంటి ఒక నాక్ అతను ఇచ్చిన సెంచరీ, అది టర్న్ అరౌండ్. ఆ సిరీస్ మన వైపు తిరగడానికి ఆ మెల్బోర్న్ విక్టరీ అది టర్న్ అరౌండ్. దానికి హీరో ఎవరంటే అజింక్య రహానే. అదొక్కటే కాదు, రహానే మొత్తం 14 టెస్ట్ సెంచరీలు చేశాడు. 14 టెస్ట్ సెంచరీల్లో 9 సెంచరీస్ మనం గెలిచిన మ్యాచ్లో, 8 మ్యాచ్లు, అంటే ఒకే మ్యాచ్లో 2 సెంచరీలు కూడా చేశాడు దాంతో కలిపి. సో 9 సెంచరీలు ఫర్ ఎ విన్నింగ్ కాజ్. దాంట్లో 7 అవుట్ సైడ్ ఇండియా. మిగతా 3 సెంచరీలు కూడా డ్రా అయినాయి. సో రహానే సెంచరీ చేస్తే మనం ఓడిపోం. గుండప్ప విశ్వనాథ్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సౌరవ్ గంగూలీ, రహానే, వీళ్ళకి మాత్రం ఆ రికార్డు ఉంది. వాళ్ళు సెంచరీ చేస్తే మ్యాచ్ మనం ఓడిపోయే ప్రసక్తే లేదు. అందులో రహానేకి ఏంటంటే ఎక్కువ గెలుపులు ఉన్నాయి. అతను 9 సెంచరీలు రిజల్టెడ్ ఇన్ విక్టరీస్ టు ఇండియా ఇన్ టెస్ట్ మ్యాచెస్. ఫెంటాస్టిక్ రికార్డు కదా అది. ఎంత మంచి రికార్డు అది. క్యాప్టెన్గా అతను రికార్డు తీసుకోండి. క్యాప్టెన్గా అతను
ఎన్ని టెస్టులో కెప్టెన్ చేశాడు? 6 టెస్ట్ మ్యాచ్లు కెప్టెన్ చేశాడు. 4 గెలిచాడు, 4 గెలిచాం, 2 డ్రా అయినాయి. సో అజింక్య అంటే ఈరోజు అతని వీడియోలో కూడా చెప్పాడు, అజింక్య అంటే అజేయమైన కెప్టెన్గా అజేయుడు. కెప్టెన్గా అతను అజేయుడు. 6 టెస్ట్ మ్యాచ్లో మనకి లీడర్షిప్ వహిస్తే దాంట్లో 4 గెలిచారు. 4లో 3 ఆస్ట్రేలియా మీద, ఒకటి ధర్మశాలలో, ఒకటి మెల్బోర్న్ అండ్ ఒకటి బ్రిస్బెన్. బ్రిస్బెన్ విన్స్ ఆర్ గ్రేట్ విన్స్. మరొకటి ధర్మశాలలో కూడా ఆస్ట్రేలియా మీద గెలిచాడు. సో అతను 6 టెస్ట్ మ్యాచ్లు కెప్టెన్ వస్తే దాంట్లో ఒక్కటి ఓడిపోలేదు. 3 వన్డేలు కెప్టెన్ చేశాడు, కేవలం 3 వన్డేలు. 3 గెలిచాం. జింబాబ్వే మీద కావచ్చు, ఏమైనా సరే జింబాబ్వేని ఓడించాం. సో రహానే యాజ్ ఎ కెప్టెన్ హీ నెవర్ లాస్ట్ ఎ మ్యాచ్ ఫర్ ఇండియా. ఈవెన్ ముంబై కూడా 2022-23లో రంజీ ట్రోఫీ గెలిపించి పెట్టాడు తన కెప్టెన్సీలో. సో గ్రేట్ కెప్టెన్, సైలెంట్ కెప్టెన్. రహానే కెప్టెన్స్ గురించి ఎవరు పెద్ద గొప్పగా మాట్లాడరు. అసలు ఇండియాకి రహానే కెప్టెన్ చేశాడా అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. 2021 గుర్తుంటుంది మనకి బీజీటీ, బట్ స్టిల్ రహానే యాజ్ కెప్టెన్ మనం పెద్దగా మర్చిపోయాం రహానే గురించి. కానీ రహానే యాజ్ కెప్టెన్ హీ ఇన్స్పైర్డ్ ద టీమ్, లెడ్ ఫ్రమ్ ద ఫ్రంట్, ముందు నడిపించాడు. కెప్టెన్గా అతని యావరేజ్ కూడా చాలా బాగుంది. అండ్ హీస్ బిన్ ఫ్యాంటాస్టిక్ త్రూఅవుట్ ద కెరియర్. చెప్పినట్టుగా అతని గొప్పతనం ఏంటంటే హోమ్లో కంటే బయట బాగా ఆడతాడు. మామూలుగా ఇంట గెలిచి రచ్చగలిచి ఉంటావే, రచ్చగలిచి ఇంట గెలిచిన వాడు. అతని 85 టెస్ట్ మ్యాచ్లు ఆడితే దాంట్లో 51 టెస్ట్ మ్యాచ్లు అవుట్ సైడ్ ఇండియానే ఆడాడు. దాంట్లో అతనికి మొత్తం 12 సెంచరీలు ఉంటే 8 సెంచరీలు బయటే ఉన్నాయి. అవి కూడా సెనా కంట్రీస్లో ఉన్నాయి మోస్ట్లీ. తర్వాత అతను హాఫ్ సెంచరీలు ఎన్ని ఉన్నాయి? 26 ఉంటే 18 బయట ఉన్నాయి, 8 మాత్రమే మన ఇండియా పిచ్లు ఉన్నాయి. మామూలుగా మిగతా ఎవరు చూసుకున్నా కూడా ఇండియాలో ఉన్న ఫ్లాట్ ట్రాక్స్ మీద వాళ్ళకి బెటర్ రికార్డు ఉంటుంది, బయట అంత గొప్ప రికార్డు ఉంటుంది. రహానే బయట బ్రహ్మాండంగా ఆడతాడు, పేస్ బాగా ఆడతాడు, బ్యాక్ ఫుట్ ప్లేయర్ ప్రిడామినెంట్లీ, అండ్ ఈ హ్యాండిల్ పేసర్స్ లైక్ ఎనీథింగ్. వండర్ఫుల్ ప్లేయర్. మిడిల్ ఆర్డర్లో ఆ సాలిడిటీ మనకి అందించాడు. మనం విరాట్ కోహ్లీ గురించి మాట్లాడు, టెస్ట్ మ్యాచ్ అనగానే పుజారా గురించి మాట్లాడు, బట్ వాట్ అబౌట్ రహానే కూడా మనకి చాలా చాలా కీ ప్లేయర్గా అతను మనకి. సో అతని బయట రికార్డు బాగుంది. అతని ఓవరాల్ అతని యావరేజ్ అట్ హోమ్ 35.7 హోమ్ టెస్ట్ మ్యాచ్లో, బయట ఆల్మోస్ట్ 39.91. సో బయట అతని యావరేజ్ బాగుంది, బయట ఎక్కువ సెంచరీలు ఉన్నాయి, ఎక్కువ హాఫ్ సెంచరీలు ఉన్నాయి హోమ్ కంటే. సో హీ వాజ్ అ స్పెషలిస్ట్ అవుట్ సైడ్ ఇండియా, పట్లేని సెనా కంట్రీస్. న్యూజిలాండ్లో అతనికి 100 ఉంది, ఆస్ట్రేలియాలో 2 ఉన్నాయి, మెల్బోర్న్లో ఉన్న 2, ఇంగ్లాండ్లో లార్డ్స్లో ఉంది 103 అనే వెరీ గ్రీన్ పిచ్. అది కూడా 2014లో మన విజయం వచ్చింది. సౌత్ ఆఫ్రికాలో 100 లేదు, 96 ఉంది. తన కెరీర్ బిగినింగ్లో 2013లో డర్బన్లో 96 చేశాడు. సో సెనా కంట్రీస్లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఆ సాలిడిటీ, అద్భుతమైన సాలిడ్ ప్లేయర్. అతను ఇచ్చిన సాలిడిటీ మనకి శ్రీరామ రక్షగా చాలా మోర్ దెన్ 1 డికేడ్, 15 ఏళ్లతో ఆడాడు అతను. వెరీ వెరీ సాలిడ్ ప్లేయర్ ఫర్ అస్ ఇన్ మిడిల్ ఆర్డర్. రహానే 2 T20 వరల్డ్ కప్స్ ఆడాడు, 2014 అండ్ 2016, అండ్ 2015 వన్డే వరల్డ్ కప్ ఆడాడు. దాంట్లో సౌత్ ఆఫ్రికా మీద 76, చాలా ఇంపార్టెంట్ నాక్ అది కూడా గుర్తుంటుంది మనకి. సో రహానే అతనికి ఎప్పుడు ఏ ఫార్మాట్లో ఆడినా అన్నీ అక్కడ పూర్తి న్యాయం చేశాడు, టీం కోసం పర్ఫామ్ చేశాడు. 85 టెస్ట్ మ్యాచెస్, 90 ODIs, 20 T20 ఇంటర్నేషనల్స్ ఆడాడు. అద్భుతమైన రికార్డు అతనికి ఉంది. కానీ అతన్ని ఎలా పంపించాం మన ఇంటికి? మనం 2023 ఆస్ట్రేలియాతో ఓవల్లో WTC ఫైనల్ ఆడినప్పుడు అతని స్కోర్స్ ఏంటి? 89 and 46. 89 and 46 అతని స్కోర్స్, హై స్కోర్ మనకి. అంటే అప్పుడు ట్రావిస్ హెడ్ మన నుంచి ఆ మ్యాచ్ లాగేసుకుపోయాడు, కానీ రహానే చాలా కీ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఆ WTC ఫైనల్ ఓవల్లో ఇంగ్లీష్ కండిషన్స్లో. 89 and 46. తర్వాత అదే ఏడాది కొద్ది నెలల తర్వాత వెస్టిండీస్ వెళ్ళాం. అప్పుడు వైస్ కెప్టెన్ అతను. వెస్టిండీస్లో 2 టెస్ట్ మ్యాచ్లో 2 ఇన్నింగ్స్ ఆడాడు. ఒక ఇన్నింగ్స్లో 3 చేశాడు, ఒక ఇన్నింగ్స్లో 8 చేశాడు.
ఇన్నింగ్స్లో 3, ఒక ఇన్నింగ్స్లో 8. అంతే. 2 ఫెయిల్యూర్స్ తర్వాత డబ్ల్యూటీసీ ఫైనల్లో అంత బాగా ఆడి, ఐసీసీ ఫైనల్లో అంత బాగా ఆడిన ప్లేయరు 2 బ్యాడ్ నాక్స్ తర్వాత అతను కంప్లీట్గా పక్కన పెట్టేశాడు. కోర్స్ అతని ఫామ్ కొంచెం ఇఫీగా ఉంది అంతకుముందు. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ హీ వాస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. కొంచెం ఫామ్ డౌన్ అయింది, కానీ రికవర్ అయ్యిండేవాడు. ఎందుకంటే అతను చైనా కంట్రీస్లో అంత బాగా ఆడే ప్లేయర్. నో డౌట్ హీ హ్యాడ్ సమ్ ప్రాబ్లమ్ ఫేసింగ్ స్పిన్ ఇన్ ఇండియా. ఇండియాలో స్పిన్నింగ్ ట్రాక్స్ మీద కొంత ఇబ్బంది పడిన మాట వాస్తవమే. అది కాక అప్పటికి శుభ్మన్ గిల్ వచ్చాడు, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, యంగర్ లాట్ వచ్చారు. అప్పటికి ఇంకా ద్రావిడే ఉన్నాడు. ఇది గంభీర్ కోటాలోకి వెళ్ళేది కాదు. ద్రావిడ్ అండ్ రహానే ప్లేడ్ లాట్ ఆఫ్ క్రికెట్ ఫర్ రాజస్థాన్ రాయల్స్. కానీ యంగర్ లాట్ కోసం అతను కానీ పుజారాని కానీ ఆ తర్వాత ఇంకా వాళ్ళు కన్సిడర్ చేయలేదు. అయితే అక్కడ అతను చెప్పింది ఏంటంటే, నాకు కనీసం కమ్యూనికేషన్ లేదు, నిన్ను మేము కన్సిడర్ చేయట్లేదు, మేము యంగ్ ప్లేయర్. కేవలం అతన్ని టీం నుంచి డ్రాప్ చేసేసి ఊరుకున్నారు. టీంని డ్రాప్ చేస్తారు. అది అతనికి ఎలా ఉంటుంది అంటే అన్సర్టనిటీ ఉంటుంది. నేను ఇంకా స్కీమ్ ఆఫ్ థింగ్స్లో ఉన్నానో లేదో, సెలెక్టర్ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో ఉన్నానో లేదో తెలియదు. అతనికి తెలియకుండా మళ్ళీ నాకు కాల్ వస్తుందేమో అని ప్రతిసారి సెలక్షన్ కమిటీ వెయిట్ చేయడం అని, అది కమ్యూనికేట్ చేయాలి కదా. మాకు వీ హ్యావ్ మూవ్డ్ ఆన్ ఫ్రమ్ యూ, ఇంకా మీ గురించి ఆలోచించట్లేదు మేము యంగ్స్టర్స్, మాకు రాహుల్ ఉన్నాడు, తర్వాత గిల్ ఉన్నాడు, శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు, ఇంకా సర్ఫరాజ్ ఖాన్ వచ్చాడు, ఇంకా కొత్త వాళ్ళందరూ వస్తున్నారు, దేవత పడికల్ అందరూ వచ్చారు. కాబట్టి మేము ఇంకా అది కమ్యూనికేషన్ ఇవ్వాలి కదా. కమ్యూనికేషన్ లేదు. అది అతను బాగా నొప్పించినట్టుగా ఉంది. ఐపీఎల్లో కూడా హీ హ్యాడ్ ఫెయిర్ రన్. రాజస్థాన్ రాయల్స్ 2 సార్లు 500+ ఉన్నది. అలాగే చెన్నైకి ఒక సీజన్లో చాలా మంచి స్ట్రైక్ రేట్తో బాగా ఆడిన సందర్భం ఉంది. కేకేఆర్కి ఈ సీజన్ కాకపోయినా లాస్ట్ సీజన్ చాలా బాగా ఆడాడు. ఎక్కడైనా ఎప్పుడైనా పర్ఫామ్ చేస్తాడు. అతను ఇట్స్ ఎ ఫైటర్, ఈజ్ ఆల్వేస్ బీన్ ఎ ఫైటర్. చిన్నప్పటి నుంచి అతను అలాంటి అంటే ముంబైలో క్రికెట్ ఆడాలంటే మీరు చాలా హార్డ్గా ఉండాలి, చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అతను ఈ మధ్య చెప్పాడు అతని చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్స్. చాలా లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. డోంబివలి అని చెప్పి ముంబై సబబ్ అండ్ శివారులో ఉండేవాడు. అతను 7 ఏళ్ళకి అతనికి చాలా మంచి క్రికెటింగ్ ఎబిలిటీ. వాళ్ళ ఫాదర్ చాలా చిన్న ఉద్యోగం చేశాడు. తెలుసు కాబట్టి ఏంటంటే డోంబివలి నుంచి ముంబై శివాజీ పార్క్ కానీ ముంబై మెయిన్ గ్రౌండ్స్కి రావాలంటే 1.5 గంటల లోకల్ ట్రైన్లో ప్రయాణం చేయాలి. కిట్ బ్యాగ్ ఉంటుంది, బ్యాట్ అది ఉండే కిట్ బ్యాగ్ ఉంటుంది. ఒకరోజు వాళ్ళ నాన్న ఏం చేశాడంటే, రహానే ఫాదర్ చిన్న ఉద్యోగం, మదర్ కూడా పిల్లల్ని ఎత్తుకునే బేబీ సిటర్ అని చాలా మనం పిలుచుకుంటాం. పిల్లలు ఆయగా పనిచేసి కొంచెం ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం పనిచేసేది. ఏంటంటే ఫ్యామిలీని పోషించడం కోసం ఇద్దరు చాలా కష్టపడేవారు, పేరెంట్స్ ఇద్దరు. ఇతన్ని ఆ లోకల్ ట్రైన్ 7 ఏళ్ళకి వయసులో అతను లోకల్ ట్రైన్కి పంపించాలంటే ఉద్యోగానికి కావాలి సెలవు పెట్టాలి. సెలవు పెడితే జీతం రాదు ఆ రోజు. ఎన్ని రోజులని సెలవు పెడతాడు? సెలవు పెట్టిన రోజు ఆ పెయిడ్ హాలిడే రాదు అతనికి, అన్పెయిడ్ హాలిడే. అందుకని ఒకరోజు మాత్రం అతన్ని అలా పంపించి నెక్స్ట్ డే నుంచి నువ్వే వెళ్ళాలి బాబు, నీ ఆ కిడ్ బ్యాగ్ పోసుకుని రష్గా ఉంటుంది. ముంబై లోకల్స్లో మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేస్తే మీరు లోపలికి వెళ్ళాల్సిన పని కూడా లేదు. మీరు డోర్ సమీపంలో నిలబడితే మనం తోసుకుని లోపలికి తీసుకెళ్ళిపోతాం. అంత రష్గా మీకు చాకే బ్లాక్ ఉంటుంది. అలాంటి దాంట్లో ఆ 7 ఏళ్ల కుర్రాడిని ఒంటరిగా డోంబివలి నుంచి ముంబైకి పంపించాడు. కానీ తర్వాత నాకు 5-6 ఏళ్ళ తర్వాత మా నాన్న ఏం చెప్పాడంటే, అతను రహానే మొన్న చెప్తున్నాడు, నేను సెకండ్ డే రోజున కూడా నిన్ను ఫాలో అయ్యాను వేరే కంపార్ట్మెంట్లో. అంటే నువ్వు సరిగ్గా వెళ్తున్నావా లేదా ఎన్ష్యూర్ చేస్తున్నాడు. కొడుకు తండ్రి లేకపోయినా సరే జాగ్రత్తగా ఎక్కి జాగ్రత్తగా దిగుతున్నాడు చూసుకోండి. సెకండ్ డే కూడా లీవ్ పెట్టి ఆ రోజు కూడా తన జీతం వదులుకొని వచ్చి చూశాడు. అది అతనికి 5-6 ఏళ్ళ తర్వాత తెలిసినప్పుడు అది నిజంగా అతన్ని చాలా కదిలించిందంట. నేను ఇక్కడి నుంచి నేను స్టేట్ కాడినా కంట్రీ కాడినా అది నా పేరెంట్స్ కోసం అని చెప్పి అదొక డిటర్మినేషన్. ఆ డిటర్మినేషన్తో అంత కష్టపడి రోజుకి 1.5 గంటల ప్రయాణం చేసి ముంబై శివాజీ పార్క్ వచ్చి గేమ్ నేర్చుకున్నాడు. జూడో, కరాటే కూడా నేర్చుకున్నాడు. బ్లాక్ బెల్ట్ కూడా ఉంది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అతనికి కరాటేలో. సో ఆల్వేస్ బీన్ ఎ ఫైటర్ రహానే, అండ్ హీఈస్ మోస్ట్ వెల్ బిహేవ్డ్ క్రికెటర్. అతని దగ్గర గురించి ఎప్పుడైనా ఒక ట్యాంట్రమ్ కానీ అతని గురించి ఎవరికైనా బ్యాడ్గా మాట్లాడడం కానీ ఏమైనా విన్నారా మీరు? సెలెక్టర్స్ అతన్ని నెగ్లెక్ట్ చేసిన ఎప్పుడైనా అని అన్నాడా? ఏమైనా నోరు పారేసుకున్నాడా? ప్లేయర్స్ని ఎవరినైనా ఇల్ట్రీట్ చేసాడా క్యాప్టెన్గా కానీ లేకపోతే ఒక సీనియర్ ప్లేయర్గా కానీ? ఎప్పుడైనా హ్యావ్ యూ ఎవర్ హర్డ్ అబౌట్ ఎనీ కాంట్రవర్సీ అబౌట్ హిమ్? ఎన్ని డక్కాముక్కీలు తిన్నా సరే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, హీ కెప్ట్ ఇట్ ఆల్ టు హిమ్సెల్ఫ్. ఇప్పుడు రిటైర్మెంట్ తర్వాత అతను వీడియో రిలీజ్ చేశాడు. ఆఖరికి వచ్చేసరికి దుఃఖం
తన్నుకుంటూ వచ్చింది అతను. ఆ ఏడుపుతోనే అతను ఆ వీడియో ఫినిష్ చేశాడు. చెప్తుంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది. సో వీ హ్యావ్ నాట్ సెలబ్రేటెడ్ రహానే ఎనఫ్. రహానే గొప్పతనాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోలేదు. అతన్ని మనం ప్రాపర్గా ట్రీట్ చేయలేదు. వీ డోంట్ నో హౌ టు ట్రీట్ అవర్ రియల్ హీరోస్. హీ హ్యాస్ బీన్ అ అన్సంగ్ హీరో ఆఫ్ ఇండియన్ క్రికెట్. అద్భుతంగా తన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఎప్పుడు కూడా వెనెవర్ వి సెలెక్టెడ్ ఫర్ ఇండియా తన కమిటెడ్ సోల్జర్గా తన కంప్లీట్ 100% కమిట్మెంట్తో అతను ఆడాడు. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు దొరుకుతారా మనకి? రహానేలు, పూజారాలు దొరకడం రోజు దొరకరు. ముఖ్యంగా టెస్ట్ క్లాసులు, రెడ్ బాల్ క్రికెట్లో వీ విల్ బీ మిస్సింగ్ ప్లేయర్స్ లైక్ రహానే అండ్ పూజారా ఫర్ ఎ లాంగ్ టైం. లెట్ us hope that మరింతమంది రహానేలు, పూజారాలు వస్తారని చెప్పి మనం వాళ్ళని కూడా, మనం కోహ్లీని, రోహిత్ని ఎలా ట్రీట్ చేస్తాం, వాళ్ళని కూడా అలా ట్రీట్ చేయడం మనం ఇక ముందైనా నేర్చుకుందాం. ఏమంటారు?